శ్రీ గురూజీ ఎడమ తొంటిలో నుంచి కాలు నొప్పిగా ఉంది, నడవడానికి బాధగా ఉంది, గురూజీ అనుగ్రహించండి. ఇప్పుడు నేను ఒక అతనికి సుధీర్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి సంబంధించి ప్రార్థన ఎలా ఉండాలి, స్మరణ ఎలా ఉండాలి, రోజు ఎలా ఉండాలి అని చెప్పా కదా. అలాంటిది ఈ ఫిజికల్ విషయంలో కూడా పెట్టుకోవచ్చు. అంటే శారీరక ఇబ్బంది లేకుండా శక్తివంతంగా మారేట్టుగా విశ్వం అనుగ్రహిస్తే ఆ విశ్వం యొక్క బాధ్యత, అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆ బాధ్యతని తీసుకోవాలి మానవాళి కూడా అన్నట్టుగా తీసుకుంటాను అని భగవంతుడితో చెప్పుకుంటూ ధ్యానంలో కానీ స్మరణ చేస్తున్నప్పుడు కానీ పూజలో కానీ మనో సంకల్పంలో కానీ భావనాశక్తి ధ్యానంలో కానీ అలాంటివి చెప్పుకుంటూ చేస్తూ ఉంటే అప్పుడు ఇది కూడా జరుగుతుంది. అలా శారీరక హీలింగ్ అది కూడా జరుగుతుంది. అలా అర్థం చేసుకోండి. అట్లానే సహస్రారం నుంచి శక్తిని పొందే విధంగా నేను భావనా శక్తిని ఉపయోగించి ఆ స్పందనని వైబ్రేషన్ ఫీల్ అవ్వమన్నాను కదా. అలా ఫీల్ అయినప్పుడు కనుక సహస్రారంలో వైబ్రేషన్ వస్తే లేదా వేరే చక్రాల్లో వచ్చినా సరే దాన్ని అదే భావనా శక్తితో ఆ స్పందనని మీ తుంటిలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలానే శరీర ఏ భాగంలోకైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా చేసినప్పుడు అది హీలింగ్గా పనిచేస్తుంది. పనిచేసి అందులో మార్పులు వస్తాయి. అంటే తగ్గటం, శక్తిగా మార్పులు రావటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. వినటం అనే దాంట్లో ఇలాంటివి ఎన్నో మీకు దొరుకుతాయి. నేను చెప్పే అనేక వీడియోలు, లైవ్లో పాతవి అన్నీ వింటూ ఉంటే ఏది వదలకూడదు, ఏది మిస్ చేయకూడదు. అప్పుడే మీకు లభిస్తాయి ఇవన్నీ. ఇది ఎన్నోసార్లు చెప్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే 100 సార్లు మొత్తుకొని చెప్తాను. అది పాటించాలి. నిన్నగాక మొన్న వచ్చిన నేను చెప్పిన ఆ కొత్త వాళ్ళు కూడా అది అర్థం చేసుకుని వెంటనే మొదలుపెట్టారు. వినగానే వాళ్ళకి ఏం దొరికింది? అసలు ఈ గురువుకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయనకి ఇంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు, ఇంత శక్తి ఈయన దగ్గర ఎందుకు ఉంది, ఎలా ఉంది తెలుసుకోవాలి అని అనుకున్న వెంటనే ఎక్కువ టైం లేకుండానే నా చిన్ననాటి సాధనలు, నా చిన్ననాటి గురువు, ఆ ఆశ్రమం సంబంధించి నేను చెప్పినవి అది కనపడింది తనకి. అది విన్నారు. వెంటనే అర్థమైంది. ఇట్లా అనేకం తనకి ఏది ఇంపార్టెంట్ అవే దొరికినాయి, అవే కనపడ్డాయి, అవే విన్నారు. వెంటనే దానివల్ల నమ్మకం వచ్చేసింది. 100% నమ్మకం పెట్టుకోగలిగారు. దానివల్ల మార్పులు వచ్చిన వెంటనే శారీరక భయాలు, మానసిక భయాలు, ధ్యానం బాగా కుదరటం, శక్తి ప్రసన్న రావటం వెంటనే అన్నీ జరిగినాయి. ఇవన్నీ తనే చెప్పారు. త్వరలో మీ అందరికీ తను చెప్తారు కూడా. గ్రూప్ పరంగా, వీడియో పరంగా త్వరలోనే చెప్తారు. ఇలా ఉంటుంది ఉపయోగించిన వాళ్ళకి అవకాశం.